చెంది అయిపోయింది. నేను చెడిపోయినంత బాధ లేదు కానీ వీడు చెడిపోయినంత మా సంతోషంగా ఉంది. మా మిడిచి పడిపోయి ఎవరండి పెద్ద వయసు వచ్చింది కదా, బ్యాటరీ వీక్ వచ్చింది. అబ్బో ఎక్కడో బాగా పరిచయం ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు? ఎవరండి? సుబ్బారావు గారు. ఓహో పంతులు గారు మీరా? నమస్కారం నమస్కారం అండి. ఏంటండి పంచీలాజీ ధరించి టిక్ టాక్ మటుగా పంతులు గారు నీళ్లు మొత్తున్నారు ఏంటండి? ఈ చేతిలో పడుతుందిగా. మాకేం ఆక్షేపం, పెద్ద వ్యాపారం మాకేం ఆక్షేపం లేదండి. ఆ విష్ణుమూర్తి చేతిలో విష్ణు చక్రం అలాంటిదో, మా చేతులు అట్లు పడడం అలాంటి. ఏమండి సుబ్బారావు గారు, మాకే ఏమీ ఆక్షేపం లేదండి. ఏమండి ఆనాడు శివుడి ఉన్నది గొంగ నా భుజం మీద నిలబొంది. అబ్బా మాట మాట సూటిగా చెప్పానండి. ఏం చేస్తానండి, కాలం తగ్గినప్పుడు ఎటువంటి ఉండాలని అనిపించాల్సింది. ఆనాడు మహావిష్ణువు యొక్క దశ అంటే 12 అవతారాలు. దశ అంటే 12 ఎవరో చెప్తుంది నీకు? మరి ఎన్నండి? దశ అంటే 10. దశ అంటే 10. మరి మేము చదువుకునే రోజులు ఆ మాస్టర్ చెప్పారండి దశ అంటే 12 అని. బహుశా నీ రికమెండేషన్ మీద ఉద్యోగం వచ్చి ఉంటుంది. పోలండి ఏదో కష్టపడి 10 ఎత్తారుగా పంతులు గారు. 10 ఎత్తులు ఇంకా 2 ఎత్తలు ఏంటండి అవతారాలు. పంతులు గారు మనం ఎలా ఉండేవాళ్ళం ఆ రోజుల్లో? చెప్పు. రామ లక్ష్మణులాగా ఉండేవాళ్ళం. ఇప్పుడు రాహు కేతులాగా ఉన్నాం. ఏం చేస్తాం మరి? బజారుగా విడిగలాగా తల తల తలలాడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు బర్రెకి పట్టి చోరీగల్లాగా ఉన్నాం. తప్పదు కదా. నా మీద కొంచెం బ్యాటరీ రూపాయలు పోయిన రూపం చెడలేదు మీకు. మాకు రూపాయలు పోయి రూపం చెడిపోయింది. స్టాండింగ్ పోయి పెండింగ్ వచ్చింది. పంతులు గారు ఎక్కడో ఆడపిల్ల అడిపిన పడుతుందండి. ఎవరో సందులో సుందరి. ఎవరండి అమ్మాయి? ఎవరండి? చిత్త అంట. అలా నొక్కి నొక్కి తొక్కనాడు పడిపోతున్నాయి. చిత్త దండాలండి పెద్ద బావగారు చిన్న బావగారు. ఎందుకులేమో దండాలు? ఆ దండాలు తెచ్చి పెట్టి మాకు ఈ గండాలు. పంతులు గారు దండాలండి బావగారు అంటే అర్థం తెలుసండి? ఊరు వెధవాలారా మీరు ఇంకా బతికే ఉన్నారా? పెద్దవారు కనుక మరి అది కొద్ది దండం పెట్టిన లెక్క ప్రకారం పాటికి పైకి పోవాలి మనం. జీవితం మీద ఆశ నీళ్లు మోసుకొని మీరు అట్లా అమ్ముకొని నేను ఎలా ఉన్నా ఏం నేడుతున్నావు? మరేమోనండి మా అమ్మకి పిచ్చి వచ్చిందండి. శ్రీమద్రారమణ గోవిందో హరి హరిల రంగ హరి భద్రాచలవాస హరి హరిల రంగ హరి భద్రాచలవాస హరి రాత్రిలే పెచ్చలో కూడా రకాలు ఉంటాయండి. ఏమిటో మామూలు పెచ్చలకు మంచాలు పడుతుంది, మద పెచ్చలకు మనుషులు పడుతాయి. మనుషుల మీద పడుతుంది మా అమ్మ. పడుతుందా? అయినా మొన్న ఒక్కొక్క రంగు అనిపించేది పడుతుంది. ఎప్పుడు మనుషులు కరవడమే. ఇంతకుముందు లవ్ ఎక్కువ కడుతుంది, ఇప్పుడు పిచ్చి ఎక్కువ కడుతుంది. మరి హాస్పిటల్ చూపించపోయారా? చూపించమండి నయం కదన్నారు. తగ్గదన్నారా? మామూలుగా వచ్చిన తప్పులు తగ్గుతాయి, పాపాలకు వచ్చిన తప్పులు తక్కువ. పంతులు గారు ఆ మొండకి నా ఊసిరే తగిలిందండి.
నన్ను పట్టుకుని అరే అందడి ముండా అన్నా, ఆ. అంటున్నాను. ఆ, అరే కాదు అరే ఒరే బండిరా అన్ని అర్థమైన తిట్లాను చెప్పుకోలేకపోతున్నాడు. ఆయన ఏమనలేదా? ఈయన కూడా ఉంది. ఈయన ఎందుకు వదిలిపెట్టింది? ఈయన మామూలుగా ఆయన చెప్పుకోగలుగుతుంది అబ్బా చెప్పు దెబ్బలు తిన్నావా? ఆగు. ఏంటి కొడతా కొత్తన్నాడా? ఎవరన్నా కొడతాకొస్తే ఇక్కడికి వచ్చే ఇక్కడ లుక్కుపోయిందిలో ఎప్పుడున్నా కసిపుట్టి నేను కొట్టుకోవాలి కానీ నేను సూత్రం గోడు కొట్టడం ఆయనకి ఎక్కడ ఉంటుంది రివర్స్ అండి. పంతులు గారు ఇక్కడ ఎక్కడ హాస్పిటల్ చూపిద్దామండి అమ్మగారిని. అయ్యో, అక్కడ ఉన్న హాస్పిటల్ పశువుల హాస్పిటల్ అండి. హాస్పిటలే కావాలి మీ అమ్మకే. మామూలు హాస్పిటల్ అనుకోండి చిన్న చిన్న సూదులు ఉంటాయి. అక్కడైతే ఎంత పొడుగు ఇంతలా ఉంటాయి వాడు పెట్టి పొడుగుతారు. మనిషి అండి చచ్చిపోతుంది. మీ అమ్మ మనుషులు కూడా సూదు రాను మీ అమ్మకి. మీ అక్క ఏం చెప్తాను అడుగుతుందా? మా అక్కయ్య గారికి శ్రీ గోపాలకృష్ణుడి కల్లో కనిపించి ఈ డిపార్ట్మెంట్ అయిందేదే. ఏమన్నాడు? ఏమన్నాడు? శారీరక్తి బాలేసి సన్యాసం పుచ్చుకోమన్నాడు. మరి పుచ్చుకుందా? ఆయన స్వప్న కోసం ఏదో చెప్పాడు అనుకో. మీ అక్కకైనా బుద్ధి ఉండకల్లా ఎటువంటి బిజినెస్ మీ బిజినెస్ పంతులు గారు బిజినెస్ అండి. పెట్టుబడి లేదు, కొట్టు చీకుడు లేదు, ఇన్కమ్ ట్యాక్స్ లేదు. ఇక్కడ అక్కడ సెంటర్ లో కొట్టు తెచ్చుకొని రేపొద్దున ఓపెనింగ్ చేద్దామని షట్టర్ తీసి ముందే నోటీస్ అంటారండి ఇన్కమ్ ట్యాక్స్ మనకైతే. అదే వీళ్ళకైతే ఎకరాల మీద ఎకరాల వల్ల అంతస్తుల మీద అంతస్తులు కట్టినా ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగేవాడే లేడండి. ఆదివారాల సెలవు లేదు. మీకు ఆఫీసులో ఉన్న బాయ్స్ కూడా సెలవే. అది మొత్తం కొంపలకు వచ్చేస్తే కొంప పూలు అయిపోద్ది. అమావాస్య నియమంబు లేదు. చీకట్లో చిందులాడు తేడా తగ్గిపోద్దని అటువంటి బిజినెస్ నిలుకొని ఈ భజన చేసే బిజినెస్ ఎందుకే మీ అక్కకి? అయినా సన్నాసుడి దగ్గర ఏముంటదండి? కొబ్బరి పీసు కొట్టు, కొబ్బరి పీసు తగినండి. ఏకనాథం కదా ఎంత సొంత వస్తువుని వరుస లేకుండా వాయితే పెద్ద వయసు కదా బ్యాలెన్స్ తప్పుతాలేవే. సరే నీ సంగతి ఏంటి? మా అక్క నా అకౌంట్ లో 10 lakhs వేసింది. అక్క కంగారు పడకండి బాబు. ఎందుకు అనుకున్నారు? ఈ మధ్య కొత్త రకం జబ్బులు వస్తున్నాయి అందుకని వేసి ఎందుకు నాకు 5 లక్షలు నన్ను పెళ్లి చేసుకున్నారు. 5 లక్షలు ఒక ముద్దుంటే చింత చచ్చిన పులుపు చావలేదని అమ్మ అమ్మాట ఎగురుతున్నాడు. నువ్వు కూడా నన్ను అనుసరిస్తే చేసుకుంటావు నాచిపడ్డలే. తాళం కలిపని కానీ నేను పెళ్లి చేసుకోలేదు. ఏమన్నా మీరే అన్న ప్రయత్నం చేస్తారా? అప్లికేషన్ పెట్టుకున్నట్టుంటది. సరే అసలు వచ్చిన విషయం చెప్పే. నేను డాక్టర్ ఇంజనీర్ చేసుకుంటానండి. డాక్టర్నే చేసుకో. ఎందుకంటే ఎందుకైనా అవసరం మీకు. సరే అయితే అక్కయ్య గారు మీకు ఒక మంచి మాట చెప్పరమ్మన్నారు. సారి సంపర్కం వల్ల మీరు పడ్డ కష్ట నష్టాల గురించి 6 మాసాల పాటు ఈ దేశమంతా ప్రచారం చేస్తున్నారు. మీ దగ్గర ఎంతెంత సొమ్ములు తీసుకుందా అవన్నీ మీకు ఇచ్చామని. దేశ ప్రచారమా దేశ విచారం? అలవాట్ల పొరపాటు ఊరికి అనలేదు. అలవాటు ప్రకారం వచ్చింది చేస్తే మీ దగ్గర ఎంత సొమ్ము అన్ని మీకు ఇచ్చామని నా దగ్గర అప్పు చెప్పాను. ఎంత సానుభూతి అండి అమ్మకు మనం అంటే అక్కకే. సరే మరి వెళ్ళొస్తాను. పెద్దనే చిన్న అన్నయ్య అన్నయ్య ఎప్పుడు బాబా అని మా అమ్మ ఫస్ట్ లో మాట చెప్పింది నాకు. చిత్ర డబ్బులు ఉన్నంత సేపు బావగారు అని మర్యాద చెయ్యి. డబ్బులు అయిపోక అన్నయ్య మిమ్మల్ని వెళ్ళగొట్టేమని ఏం చెప్తాడు. అందుకనే మీ దగ్గర డబ్బులు అయిపోయినాయని మిమ్మల్ని గెంటేసి అది తుఫాన్ గారిని వాళ్ళ ఫ్రెండ్ లైన్ లో పెట్టమని మా అమ్మ చెప్పింది. అదే మా అమ్మ ఏం చెప్తే నేను అదే చేస్తాను. తుఫాన్ గారు వాళ్ళ ఫ్రెండ్ అని పెట్టమని. ఎందుకంటే మమ్మల్ని చూస్తున్నారు సంతకానించాడు. అయిపోయినాము. సరే వెళ్ళిరా. మరి వెళ్ళొస్తారు అన్నయ్య. పంతులు గారు నా ప్రచారం మొదలు పెట్టమంటారా? ఎన్ని పళ్ళారు పాటు చేసి ఈ పళ్ళి అన్నం పెడుతున్నాడు బాబు. సోదరులారా చూస్తున్నారుగా నా పరిస్థితి.
మీరు నాలాగా చెడిపోకండి, వేశ్యలకెళ్ళకండి. ఇప్పుడు మహమ్మారి ఎయిడ్స్ దానికి చాలా దూరంగా ఉండండి. నా అనుభవం చెప్తా వినండి. కాని రోజులు వచ్చి కళ్ళు మోసుకుపోయి చల్లగా సారింది వెళ్ళినాడు. నీ మీద వలపంటే నిజమే కాబోసని ఊరెలా పొంగిపోయినాడు. పిల్లి సముద్రాడింది పెట్టాలి దిల్లంటే బళ్ళతో సామాను పంపినారు. ఆ ఇంట కాలు పెట్టింది సాలని, సారింట కాలు పెట్టింది సాలని వేలకు వేలు డబ్బు ఇచ్చినాను. తల్లి కూతుళ్ళు కలిసి నా తల నిన్నగా కొరిగినారు. ఇదిగాక అర్ధరాత్రి కాడ వారికి వీరికి సీట్లు శుభమంటే సీట్లు పోసినారు. మేళానికి వెళ్ళొచ్చి మెదలగా పడుకుంటే బిడియ మిడిచి రెండు పిచ్చికినారు. అపార్థం చేసుకోబాగండి కాళ్ళండి బాబు. ఇన్ని చేసినోని ఇచ్చి మారేశారు. తక్కినోళ్ళ మాట లెక్క ఏంటి? వెళ్ళబోగుడు ఇళ్ళకెప్పుడు మనకు వచ్చినారు సానులు అమ్మతోడు. భద్రు గారు, నేను ఇలా ప్రచారం చేసుకొస్తా, మీరు అలా రండి, సత్రం దగ్గరికి వచ్చుకుందాం. చూశారు కదా మా పరిస్థితి. దేశ సంపర్కమైన పని కష్టమని ఇదిగో ఈ నాటక రూపంలో గురించి ఉన్నామయ్యా. మనలో ఎవరైనా సరే అలాంటి జీవితం మనం అనుభవిస్తూ ఉంటే ఆ జీవితానికి స్వస్థ చెప్పమని నేనిస్తున్న సందేశం ఆలకించండి అయ్యా. మహానుభావులారా, చిత్తరంభల వంటి సాని సంపర్కము చెమటలారా